హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వికీ సోలో ట్రావెలర్ని. ఈరోజు మా ఊరు కొండ వ్యూ పాయింట్ ఎలా ఉంటది ఈ వీడియోలో చూపెడతా. చూడండి మంచు ఎలాగుందో, చాలా గట్టిగా ఉంది మంచు మాత్రం. బాబా, మా ఊరైతే అసలు కనిపించట్లేదు. చూడండి మంచు ఎలాగుందో. ఇంకా స్టార్ట్ అవుదాం. సోలోగానే వెళ్తున్నాను, మరి ఎలా ఉంటది ఏట. మా ఊరు అబ్బాయిలకి వెళ్దాం రండ్రా అంటే మాత్రం ఎవరు రాలేదు, పనులు ఉన్నాయన్నారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటది వీడియో. చూడండి అదిగో క్యారెట్ వేసినట్టున్నారు సైడ్ న చూడండి, అలా చూడండి. ఆ, క్యారెట్ వేస్తున్నారు, ఎవరిదో ఎటు తెలియదు మనకు. మా ఊర్లో అయితే క్యారెట్ చాలా బాగా పండుతుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం మన దగ్గర లేదు క్యారెట్. ఎలాగుంటది ఎటు పైకి వెళ్తే వ్యూ చాలా బాగుంటది అనుకుంటున్నాను. మరి చూద్దాం ఎలాగుంటది ఏటో. చూడండి మంచు మాత్రం చాలా గట్టిగా ఉంది. నేనైతే కొండకి చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను, ఎలాగుంటది ఏటో. చూద్దాం ఎలాగుంటదో. దారి కూడా అంత తెలీదు. చూద్దాం, అలాగే వెళ్దాం మరి. సాహసం చేద్దాం మరి పైకి. కొండెక్కి, ఎత్తైన కొండెక్కి సాహసం చేద్దాం. చాలా ఎత్తులో ఉంటది కొండ మాత్రం. చూడండి ఎలాగుంది విజువల్. బాబా, పొగ మంచు చూడండి, చాలా గట్టిగా ఉంది పొగ మంచు. మా ఊరైతే అస్సలు కనిపించట్లేదు నిజంగా. నాకైతే ఏదో కాశ్మీరీలో వెళ్ళినట్టు అనిపిస్తుంది. వీడియో అయితే చాలా బాగుంటది, స్కిప్ చేయకుండా చూడండి. చూడండి పొగ మంచు ఎలా ఉందో చూడండి. బాబా బాబా, వేరే లెవెల్ ఉంది నిజంగాను. అద్భుతమే, స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి. చూడండి ఎలా వేసినారు. ఈ కొండ ఎక్కడానికి చాలా కష్టపడాల్సి వస్తుందేమో. చూద్దాం మరి పైకి ఎలాగెక్కుతాం ఏటో. చాలా ఎత్తైన కొండ ఇది, మామూలుగా ఉండదు మరి మనతో. సోలో ట్రావెలర్ అంటే మరి మామూలుగా ఉండదు. నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో, మా ఊరు వీడియో ఫస్ట్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను నా ఛానల్లో. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. ఈ కొండ వ్యూ ఎలా కనిపిస్తుంది ఏటో చూద్దాం మరి ఈ ఛానల్లో. దారి అయితే కనిపించట్లేదు, దారి ఉన్నట్టే కనిపించట్లేదు. చూడండి చిన్నగా ఉంది, ఏం కనిపించట్లేదు. ఏంటి ఎలాగెళ్ళాలి ఏటో, అసలుకే దారి తెలియదు మనకు. చాలా రోజుల తర్వాత వస్తున్నాం, ఎలాగెళ్ళాలి ఏటో. ఇలాగే వెళ్ళాలనుకుంటా. చూడండి అలాగ తుప్పల నుంచి వెళ్ళాల్సిందే, చిన్న దారి ఉంది. చూడండి మంచు, పొగ మంచు ఎలాగుంది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. నేనైతే మరి సింగిల్ గానే వెళ్తున్నాను. జంతువులు అయితే అంత కనిపించలే, ఎందుకంటే తెలిసిన మా ఊరు కొండ ఎలా ఉంటది ఏటో. చిన్నప్పుడు చాలా వచ్చేవాళ్ళు, మరి ఎలాగుంటది ఏటో. వ్యూ మాత్రం చాలా బాగుంటది అనుకుంటున్నా, ఇంతలా మంచి ఉంది. పొగ మంచు గట్టిగా ఉంది, ఏం కనిపించట్లేదు. చుట్టుపక్కల ఏం కనిపించట్లేదు అసలు. ఎలాగుందో కామెంట్ చేయండి, లైక్ చేసి. ఏదేమైనా కొండ ఎక్కాలంటే మరి ధైర్యం ఉండాలి. ఈ జంతువు వచ్చి ఏం చేసేస్తుందో తెలీదు. ఏదేమైనా సాహసం చేయాల్సిందే. చాలా బాగుంటది అనుకుంటున్నాను వీడియో అయితే. స్కిప్ చేయకుండా చూడండి, పైన వ్యూ మాత్రం చాలా బాగుంటది. దారి చిన్న దారి ఉంది, చుట్టాల్లో ఏం కనిపించలేదు. చూడండి చిన్నది ఉంది, తిప్పలు పెరిగిపోయి ఉన్నాయి, ఎవరు అంతగా రావట్లేదు అనుకుంటా. ముందైతే మరి వచ్చేవాళ్ళు, ఇప్పుడు అంతగా రావట్లేదు కొండపైకి. చూడండి చిన్న దారి ఉంది, ఇలాగే వెళ్ళాలనుకుంటా. ఏదేమైనా మరి సాహసం చేస్తున్నాను పైకి వెళ్ళడానికి. మరి నాకైతే అలుపు వచ్చేసింది, ఆవేశం వచ్చేస్తుంది కొండ ఎక్కడానికి. చిన్నది ఉంది దారి, చూడండి తుప్పలే కనిపిస్తున్నాయి. పైకి వెళ్ళాలి అంటే ఇంకా నాకు మాత్రం పగిలిపోద్ది. బాబా, చల్లగా ఉంది. మంచు మాత్రం గట్టిగా ఉంది, మామూలుగా లేదు మంచు. ఏదేమైనాను మరి సాహసం చేయాల్సింది ఇవాళ పైకి ఎక్కడని. చూడండి ఏం కనిపించలేదు అసలు,
చెట్లు ఎలా కనిపిస్తుంది చూడండి, పొగతో నిండిపోయింది. పైకి వెళ్తే వ్యూ మాత్రం చాలా బాగుంటది అనుకుంటున్నాను. ఎలాగుంటది ఏటో చాలా బాగుంటది అనుకుంటున్నాను. ఎలాగైనా మరి ఇవాళ చూడాల్సిందే వ్యూ, మామూలుగా ఉండదు. మరి మనతో ఏదైనా చేయాలి అనుకుంటే మరి చేసేయడమే. ఇంకా సగం దూరం వెళ్ళాలి, సగం దూరం వచ్చాం. చాలా పైకి ఎక్కాలి కదా, కొండ అయితే చాలా పెద్దది. చూడండి మంచి ఎలాగుందో. ఎలాగెళ్ళాలి నాకైతే దారి మాత్రం అస్సలు తెలియట్లేదు. చాలా రోజుల తర్వాత వస్తున్నాం కదా, ఎలాగెళ్ళాలో దారి తెలియట్లేదు అసలు. చూడండి పొగ మంచి ఎలా తప్పేసిందా, అసలు ఏం కానీ కనవేయట్లేదు. చిన్న దారి ఉంది చుట్టూ. అబ్బా, పొగ మంచి మాత్రం మామూలు లేదు, వేరే లెవెల్లో ఉంది. ఈ కొండ ఎక్కుతుంటే నాకైతే ఆవేశం వచ్చేస్తుంది, మామూలుగా లేదు. మరి వ్యూ ఎలా ఉంటది ఏటో. పైనుంచి మరి పైకి వెళ్తే అరకు ఇలా అలా కనిపిస్తుంది, కానీ మరి ఇవాళ మంచు ఉంది, కనిపిస్తుందో లేదు తెలియదు. చూద్దాం. ఈ కొండ మాత్రం చాలా ఎత్తులో ఉంటది. అరకువేలు నుంచి కూడా కనిపిస్తుంటది. ఈ కొండ ఎత్తులో కనిపిస్తుంటది అరకువేలు నుండి. దారి లేక నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఎలాగెళ్ళాలి ఏదో తెలియట్లేదు అసలు. ఈ వీడియో అయితే చాలా బాగుంది అనుకుంటున్నాను. మరి మీకు ఎలాగనిపించింది ఏటో గాని నాకైతే థ్రిల్లింగ్ అనిపిస్తుంది. మరి మీకు ఎలాగనిపిస్తుంది ఏటో గాని చాలా బాగుంది నాకైతే. పైకి వెళ్ళక వ్యూ ఎలా ఉందో చూపెడతాను మీకు, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటది. చూడండి వ్యూ ఎలాగుందో, పొగ మంచుతో కప్పేస్తుంది. మా ఊరైతే అసలు కనిపించట్లేదు. సోలోగానే వెళ్తున్నాను నేను. చూడండి లైట్ గా కనిపిస్తుంది, మా ఊరైతే కనిపించట్లేదు. స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అబ్బా, వాడి విజువల్ ఏముంది, నేనైతే అస్సలు అనుకోలేదు ఇలా ఉంటదని. నిజంగా చాలా బాగుంది, అద్భుతమే. ఎలాగెళ్ళాలి ఏంటి ఇది, దారి కనిపించట్లేదు. ఇలాగేనేమో ఇలాగెళ్ళాలి అయితే దారి లేదు. మరి ప్రయత్నం చేస్తున్నాం వెళ్ళడానికి పైకి. చూడండి పొగ మంచి మామూలుగా లేదు. అబ్బా, వాడే విజువల్. ఈ కొండకు రావాలంటే మాత్రం కించమండ నుంచి 5 కిలోమీటర్ ఉంటుంది. పరిశీల అనే ఊరు, అదే మా ఊరు. ఈ కొండ మాత్రం చాలా ఎత్తులో ఉంటుంది. నేనైతే అలసిపోయాను. చూడండి ఎలాగవుతున్నాను. ఆవేశం వచ్చింది నాకైతే. ఇంకా సగం దూరం వెళ్ళాలి, మామూలు లేదు. వెళ్తుంటే ఆవేశం వచ్చేస్తుంది, ఏకంగా కాలు పీకేస్తుంది. ఉండి నడవడం వల్ల మరి పైకి ఎక్కలేకపోతున్నాను. చూడండి ఎలాగవుతున్నాను. మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. ఎలాగో అలాగే పైకి వెళ్ళాలి మరి వ్యూ చూడడానికి. నేనైతే మరి వ్యూ చూద్దామని మా వాళ్ళు చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకున్నాను. అయితే ఇవాళ వెళ్తున్నాను. నేనైతే ఇదే ఫస్ట్ టైం సోలోగా రావాలంటే. పైకి ఎక్కుతున్నాం. చూడండి దారి లేదు, తుప్పలు ఉన్నాయి. చూడండి మంచు ఎలాగుందో, మొత్తం కప్పేసింది. పొగ మంచి మాత్రం చాలా గట్టిగా ఉంది. చూడండి స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. వాట్ ఏం విజువల్. ఇది కదా వైబ్ అంటే, డెస్టినేషన్ అంటే. ఇంకా పైకి వెళ్ళాలి. మరి వెళ్తున్నాం కానీ అసలు దారి మాత్రం తగ్గట్లేదు. చాలా దూరం వెళ్ళాలి. చూడండి అలా పైకి వెళ్ళాలి. ఇంకా ఉంటుంది 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఎగ్జిట్ కి తెలీదు ఎంత ఉంటుంది ఏటో, చాలా దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్ ఉంటుంది అనుకుంటున్నా. మరి ఎక్కువ ఉంటుందో తెలీదు. చూడండి అలా పైకి వెళ్ళాలి. నేనైతే చాలా కష్టపడుతున్నాను కొండ ఎక్కడానికి. మీకైతే వీడియో ఎలా కనిపించింది అయితే కానీ. ఇక్కడ రావడానికి ఈ దారి అయితే కాదు, నేనైతే వేరే దారి వచ్చినట్టున్నాను. ఇంకో దారి ఉంటది పై నుంచి, అలాగొస్తాయి. పైకి ఎక్కుతున్నాను. చూడండి ఎలాగుందో, ఏం కనిపించట్లేదు. నేనైతే ఇక్కడ రావడానికి చాలా కష్టపడ్డాను, మామూలు లేదు. నాకైతే ఆవేశం వచ్చేసింది కొండ ఎక్కడానికి.
చాలా ఎత్తులో ఉంది కొండ మాత్రం, మామూలు లేదు. చూడండి, ఇంకా చాలా దూరం వెళ్ళాలి, 500 మీటర్ల ఉండదు. చూడండి వ్యూ. ఏదేమైనా మరి ఛాలెంజ్ చేసాం, పైకి ఎక్కడానికి వెళ్ళాల్సిందే. ఈ వీడియో ఎలాగనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. నేనైతే బాగుంది అనుకుంటున్నా. కొండ అలా ఎక్కుతూనే ఉన్నాను కానీ ఇంకా రాలేదు వ్యూ. చూడండి, కలిసిపోయాను నేనైతే. ఇంకా ఎలాగనిపించిందో ఏటో. ఫైనల్లీ వచ్చేసాం అనుకుంటా. లేదు, ఇంకా కొద్దిగా వెళ్ళాలి. చూడండి, పొగ మంచి చూడండి ఎలాగుందో. ఫైనల్లీ వచ్చాం. స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎలా కనిపిస్తుందో. వాట్ ఏ బ్యూటిఫుల్. ఇది కదా అసలైన వ్యూ అంటే. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ యార్. మాటల్లో చెప్పలేకపోతున్నాను నేనైతే. బాబా, వ్యూ మాత్రం చాలా బాగుంది. వాట్ ఏ డెస్టినేషన్. బాబా, ఏంటి, నాకైతే చాలా బాగా అనిపించింది. దీనికన్నా ఆ కొండ చాలా ఎత్తులో ఉంటది. చూడండి మంచి ఎలాగుందో. బాబా, పొగ మంచి మాత్రం మామూలుగా లేదు, చాలా ఎక్కువ ఉంది. నాకైతే స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ చూస్తే. పొగ మంచు, ఏ ప్రభువా. చూడండి పొగ మంచు ఎలాగుందో. వాట్ ఏ బ్యూటిఫుల్. డ్రోన్ అయితే ఎలా కనిపిస్తుందో విజువల్ మామూలుగా ఉండదు. చూడండి, వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ యార్. ఇది కదా అసలైన వ్యూ అంటే. ఇంత అందంగా ఉంటది అనుకోలేదు. మా కొండ మాత్రం చాలా బాగుంది. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. మాటల్లో వర్ణించలేకపోతున్నాను. బాబా, ఏదేమైనాను మరి ఇవాళ అయితే మరి ఆనందంలో ఉన్నాను నేను. ఆనంద బాష్పాలు కారుతున్నాయి నాకు, మామూలు లేదు. బాబా, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆనంద కన్నీళ్ళు. ఏటి ఇది, స్వర్గమేనా లేక ఏటి ఇది. బాబా, వాట్ ఏ బ్యూటిఫుల్. నేనైతే అస్సలు అనుకోలేదు ఇలా ఉంటదని. మాటల్లో చెప్పలేకున్నా. జూమ్ చేస్తే ఎలా కనిపిస్తుంది చూడండి. బాబా, ఇదే చాలా ఎత్తులో ఉంటది కొండ. సెకండ్ కొండ అన్నమాట. మా ఊరి నుంచి, మా ఊరికి సెకండ్ ఉంటది, ఇది ఫస్ట్ ఉంటది. బాబా, ఆ పొగ మంచుకి ఆ విజువల్ కి మరి మామూలు లేదు. అయితే అరకు వెళ్ళి అయితే మాత్రం కానికి వెళ్ళలేదు, పొగ మంచి గట్టి కప్పేస్తుంది. మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. ఏముంది మామ, అద్భుతమే. వ్యూ మాత్రం చాలా బాగుంది. చూడండి, భలేగా ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం, అక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాం. చూడండి, బాబా, మంచి గట్టికేస్తుంది. ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది పొగ మంచు. ఏదేమైనాను మరి వీడియో అయితే మరి ఏదేమైనాను లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఈ లొకేషన్ ఎక్కడ అంటే కించమండి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. పరిశీల అన్న ఊరు, అది మా ఊరే. అక్కడ నుంచి చాలా ఎత్తులో ఉంటది కదా ఈ కొండ, చాలా బాగా కనిపిస్తుంది. వ్యూ మాత్రం మదిలిపోయింది. ఎండ వచ్చేటట్లు కనిపిస్తుంది, మరి వస్తుందో లేదో చూడాలి. చూడండి పొగ మంచు. అబ్బా, వాట్ ఆర్ బ్యూటిఫుల్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. లైట్ గా ఎండ వచ్చేటట్టు కనిపిస్తుంది, మరి వస్తుంది లేదో తెలీదు. ఏదేమైనా వీడియో మాత్రం చాలా బాగుంది అనుకుంటున్నాను. మీకు ఎలాగుందో ఏటో కానీ నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలాగనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఇంకా ముందుకు వెళ్దాం, అక్కడి నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాం. ముందుకు వెళ్దాం, అలాగా ఎలా ఉంటుంది ఏటో, ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో చూడండి. ఎలాగుంటుంది ఏటో చూడండి, ఎలాగుందో. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బాగా కనిపిస్తుంది అనుకుంటున్నా. చూద్దాం ఎలాగుంటుంది ఏటో ఇక్కడ నుండి.
నాకైతే ఈ వీడియో చాలా బాగా అనిపించింది. మీకు ఎలాగ అనిపించింది ఏంటో ఎక్స్పీరియన్స్ చేశాను మరి ఈ కొండ ఎక్కి. చాలా చూడండి పొగ మంచు ఎలాగుందో, మామూలు లేదు, స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. బాబా వాట్ ఏ విజువల్, ఇది కదా అసలైన వ్యూ అంటే. బావ్, అందుకే నా ఆంధ్ర ఊటీ అంటారు, అరకు వేలి అంటే. మామూలు లేదు, ఈ విజువల్ చూస్తే మతిపోతుంది నాకైతే. నేనైతే పైకి వెళ్ళగలనో లేదో అనుకున్నాను, అయితే మరి ఫైనల్లీ రీచ్ అయిపోయాం. చూడండి ఎలా ఉంది వ్యూ, చాలా బాగుంది, స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఏదేమైనా మరి ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకా మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి ఇలాగా, కొత్త కొత్త ప్రదేశాలు. ఈ వీడియో నా ఫస్ట్ వీడియో, మా నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నా ఛానల్. ఏదేమైనా మరి ఇక్కడ నుంచి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. చూడండి మరి మన ఛానల్ని ఫాలో అయిపోండి. వికీ సోలో ట్రావెలర్ అని ఉంటుంది మన ఛానల్. ఈ ఛానల్ ఎలా పెట్టానంటే, నేను ఎప్పుడు సోలోగానే ఉంటాను కదా, అందుకే వికీ సోలో ట్రావెలర్ అని పెట్టాను. సోలోగానే వెళ్తాను, మరి చూద్దాం ఎలాగ ఉంటుందో ముందు ముందున. ఇంకా కాసేపు ఉంటే స్టార్ట్ అవ్వాల్సిందే. మంచి అయితే తగ్గేటట్లు లేదు, మరి చూడాలి. ఇంకా గట్టిగా వచ్చేసినట్టుంది మంచి. నేను మాత్రం మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం కదా వీడియోలో. నేనైతే అంతగా మాట్లాడను, మరి చాలా కష్టపడుతున్నాను ఇక్కడ మాట్లాడడానికి. చూడండి మంచి గట్టిగా వస్తుంది, ఇంకా మంచి తగ్గేటట్లు లేదు, ఇంకా స్టార్ట్ అవ్వాలి. అదైతే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఇంకా చేసేది ఏం లేదు కదా, వెళ్ళిపోవాల్సిందే. నేనైతే స్టార్ట్ అయ్యాను, మరి ఎలాగెళ్ళాలో ఏటో మంచి మంచి కప్పేస్తుంది. అలా ఎలాగెళ్ళాలో దారి చూద్దాం. మనకు దారి తెలియదు కదా, ముందు వచ్చిన దారి కన్నా ఇప్పుడు వేరే దారి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకోసారి వస్తాను, చలికాలం వచ్చింది కదా, అప్పుడు ఇంకా బాగా చూపారు. దారి ఉందనుకుంటున్నాను పైకి రావడానికి, బట్ చూడండి మంచి చాలా గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. మన అకౌంట్ని ఫాలో అయిపోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. చూడండి మంచి చాలా గట్టిగా వస్తుంది, ఎలాగెళ్ళాలో ఏటో. ఈ వీడియో ఎలాగనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఉంటా మరి, బాయ్ టాటా. మరో వీడియోలో కలుద్దాం, ఇంకా బాయ్.